నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి వేడుకలకు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు డైరెక్టర్ శ్రీరామ రవికాంత్ బాబును సన్మానించిన చైర్మన్ డైరెక్టర్లు. బీజేపీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పర్యటించి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్. మదనపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పదవి వచ్చిన ఆనంద్ను సన్మానించిన నాయకులు. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు డైరెక్టర్ శ్రీరామ రవికాంత్ బాబు కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పేదల బ్యాంక్ అని 100 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు సేవ చేస్తూ బలమైన నమ్మకాన్ని సంపాదించుకోవడం జరిగిందన్నారు. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన శత జయంతి వేడుకలకు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్ తదితరులు హాజరవ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. డిసెంబర్ 3వ తారీఖున మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరుపుకున్నాం. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు ఈ బ్యాంకు స్థాపించి 1924 స్థాపిస్తే 100 సంవత్సరాలు అయిన ఆ ఘనతను చాటి చెప్పేదానికోసము, అదే ఈ బ్యాంకు ఇంకా పురోభివృద్ధి ముందుకు సాగేదానికోసము చాలా ఘనంగా నిర్వహించాం. మా ఆధ్వర్యంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు, స్టాఫ్, మదనపల్లి శాసనసభ్యులు సహకారంతో ఘనంగా నిర్వహించాం. దీనికి ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్టులుగా మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు పిల్లేరు శాసనసభ్యులు, తర్వాత మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు, కుప్పం ఎమ్మెల్సీగా ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు, పీకేఎం చైర్మన్ డాక్టర్ సురేష్ గారు, మహామహులందరూ కూడా ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బ్యాంకులో లావాదేవీ చేస్తున్న ఎవరైతే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో దాని తర్వాత డిపాజిట్లు కానివ్వండి, షేర్ హోల్డర్స్ కానివ్వండి, ఖాతాదారులు కానివ్వండి, అందరూ కూడా దీంట్లో పాల్గొని చాలా పెద్ద ఎత్తున దీంట్లో భాగమే కళాకారులు, వివిధ స్కూళ్ళకు సంబంధించి ఎడిఫై స్కూలు, చైతన్య స్కూలు, తర్వాత వచ్చి గౌతమ్ స్కూలు, వీళ్ళు కూడా కళాకారులు చాలా మంది కూడా పాల్గొన్నారు. చాలా ఘనంగా వివిధ కళా వేషాలు వేశారు, చాటి చెప్పారు, చాలా బాగుంది. అదే కానీ నృత్యాలు అందరూ కూడా చేశారు. అదేవిధంగా వైజాగ్ నుంచి చిత్తూరు జిల్లా వరకు చాలా మంది చైర్మన్ పాల్గొనడం జరిగింది. దీంతోపాటు ఎన్నో విధాలుగా ఈ అభివృద్ధి చెందాలని, ఈ బ్యాంకు 100 సంవత్సరాలు అయింది, దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఏరియా ఆపరేషన్ కూడా ఈరోజు రాయలసీమ 4 జిల్లాలకు మళ్ళీ పర్మిషన్ వచ్చింది. కొన్ని బ్రాంచెస్ కూడా పెడుతున్నాం. బ్రాంచెస్ పెట్టి ఈరోజు 100 సంవత్సరాలకు 100 కోట్లు దాదాపు డిపాజిట్లు అయ్యాయి. 170 కోట్లు టర్నోవర్ చేస్తున్నాము. చాలా చక్కగా నడుస్తోంది. ప్రధాన కార్యాలయం ఇక్కడ టౌన్ బ్యాంక్ ఏది ఉందో అదే జరుగుతోంది. పుంగనూరులో ఒకటి ఉంది, బీకేపల్లి బ్రాంచ్ ఉంది. ఇంకా బ్రాంచెస్ మేము ప్లాన్ చేస్తున్నాం. చాలా ఆలోచన చేసి బ్యాంకు పెడితే బాగా జరగాలనే ఉద్దేశంతో చూస్తున్నాం. డిపాజిట్లు రావాలా, లోన్స్ కూడా తీసుకునే చోట బ్రాంచెస్ పెడతాం. కొత్తకోట అనుకుంటున్నాం, పిల్లేరు చూస్తున్నాం, అదేవిధంగా బంగారం ఇది పలమనేరు కూడా చూస్తున్నాం. ఈ 3 పెట్టిన తర్వాత దశల వారీగా ఏదైతే అభివృద్ధి చెందుతుందో దాన్ని డిపాజిట్లు వేసి లావాదేవీలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఎవరికైనా కూడా వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మెన్స్కి కూడా లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 25 లక్షల వరకు మేము లోన్లు ఇస్తూ ఉంటే దీన్ని 50 లక్షలు పెంచేదానికి 100 కోట్ల తర్వాత 50 lakhs వరకు లోన్ ఇవ్వచ్చు. ఈచ్ పర్సన్కి ఒక్క వ్యక్తికి 50 లక్షలు లోన్ ఇవ్వచ్చు. దాన్ని కూడా చూస్తున్నాం.
మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్కు, పత్రికా విలేకరులకు, ఎంసీటీ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్తే సార్. మా మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల ఉత్సవాల్లో చాలా ఘనంగా మా బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ గారు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి సహకారం ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవానికి విచ్చేసిన అతిరేత మహారథులకు, ముఖ్య అతిథులకు, అలాగే పట్టణ ప్రజలకు, మా ఖాతాదారులకు, మా డిపాజిట్దారులకు, మా మెంబర్లకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మాకు చాలామంది బ్యాంక్తో సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ ఉత్సవాన్ని కవర్ చేసిన మా సుమన్ టీవీ వాళ్ళకి కానీ, ఎంసీ టీవీ వాళ్ళకి కానీ, అలాగే ఇతర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీజేపీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పర్యటించి పనిచేస్తానని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు జర్మనీ రాజు, పిల్ల స్వామి నాయక్, నారదరెడ్డి, భగవంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి ఆనంద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ పెద్దలు ఈ పదవిని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పదవిని అలంకరంగా కాకుండా ఒక బాధ్యతగా భావించి క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు. మదనపల్లి, తంబలపల్లి బీజేపీ నాయకులు నూతన ప్రధాన కార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థాగతమైనటువంటి విషయాలపైన దృష్టి పెట్టి ముందుకెళ్తున్న సందర్భంలో నిన్న భారతీయ జనతా ఓబీసీ మోర్చాకు సంబంధించి రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఆ కమిటీలో ఉన్నారో, కమిటీలో తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మన మదనపల్లి తరఫు నుండి అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తూ ఒక పార్టీ ఏదైతే మా పార్టీకి సంబంధించినటువంటి మూల సిద్ధాంతం అంత్యోదయ ఉందో ఆ అంత్యోదయకు అనుగుణంగా కార్యకర్తలను మలుస్తూ, కార్యకర్తను గ్రామాన తిప్పుతూ, ఏదైతే గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను చిట్ట చివరి వ్యక్తి వరకు చేరే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తుంది. అందులో భాగంగా నిన్న ప్రకటించినటువంటి ఏదైతే కమిటీ ఉందో దానిలో నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి ఉదాహరణ ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నాకు ఈరోజు రాష్ట్ర స్థాయి బాధ్యత ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఇది సాధ్యం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. మిగతా పార్టీలాగా కులం ఆధారంగానో, ప్రాంతం ఆధారంగానో, లేదా కుటుంబం ఆధారంగానో బాధ్యతలు భారతీయ జనతా పార్టీలో రావు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో మన అందరం కూడా కష్టపడి రాబోయే రోజుల్లో పనిచేద్దాం. ఏదైతే పార్టీ మనకి ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతకు ఇన్ని రోజులు మీరు అందరూ కూడా అనేక విషయాల్లో నాకు సహకరిస్తూ నాకు అన్నదండగా ఉన్నారు. అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మీరు అందరూ కూడా మన పార్టీ విస్తరణ కోసం మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ గారికి, అదేవిధంగా మన జోనల్ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నేను యువమోర్చాలో పనిచేసేటప్పుడు నాకు అధ్యక్షులుగా ఉన్నటువంటి నాగోత్ రమేష్ నాయుడు గారికి, అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి, శ్రీశైలం బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా నాదిరెడ్డి గారికి, సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా సేతు గారికి, మా మండల అధ్యక్షులు అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై హింద్, జై భారత్. ప్రింట్ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిన్నటి రోజున కష్టపడే వ్యక్తికి నిరంతరం ఒక ఐడియాలజీ కోసం పనిచేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రేరణ పొంది భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా, భారతీయ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసినటువంటి బండి ఆనంద్ గారికి నిన్నటి రోజున
రాష్ట్ర పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవికి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి బండి ఆనంద్ గారు గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో సమాజం పట్ల, ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల పనిచేసి భారతీయ జనతా పార్టీలో అనేక కీలక పదవులు అనుభవించి ఈ పొద్దు ఒక రాష్ట్ర నాయకునిగా ఎదగడం భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి సంతోషం. ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన బండి ఆనంద్ గారు ఈ పొద్దు రాష్ట్ర స్థాయి వ్యక్తిగా ఎదగడం మాకందరికీ సంతోషదాయకం. ఆయన దినదినాభివృద్ధి చెంది ఈ పార్టీలో మరిన్ని పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. మదనపల్లి పట్టణానికి శుభవార్త. మా తమ్ముడు ఆనంద్ అంటే అందరికి తెలియదు, బండి ఆనంద్ అంటేనే తెలుస్తుంది. మరి ఎందుకంటే వారి కష్టానికి తగ్గట్టు, శ్రమకు తగ్గట్టు, తర్వాత సమాజంలో కలయిక ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి జ్ఞానం నేర్పించినటువంటి ఆర్ఎస్ఎస్కు న్యాయం చేసినటువంటి వ్యక్తి, యువకుడు, అన్నిటికీ సమాజానికి నాది అనేటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళేది కాకుండా పరిష్కార మార్గంలో సమాజానికి సేవ చేసేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ గమనించి వారికి సరైన న్యాయం చేసి దానికి ఒక పదవి ఇవ్వడంలో మంచి న్యాయం కలిగిందనేటువంటిది మేము ఆశిస్తున్నాం. ఇంతటితో కాకుండా ఆయన ఇంకా ఎన్నో మంచి పదవులు ఎదగాలి. ఎవరూ కూడా చిన్న దించనే మొక్క ఎదిగినట్లు అలాగా ఎదిగేటువంటి వ్యక్తిని మనమందరము కూడా, సమాజం అందరూ కూడా, కార్యకర్తలు కూడా ఆయనకు మనము తోడుండాలి, ఆయన మనకు తోడుండాలి. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చిన్న పదవుల్లో ఉన్నారు, పదవులు లేకుండా ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే పార్టీ వాళ్ళని గమనించి తప్పక తగు న్యాయం చేస్తుంది కూడా మిగతా వాళ్ళకు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వారికి మనము తోడు, వారి మనకు తోడుగా ఉండి మనమంతా కూడా పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన సోదరుడు బండి ఆనంద్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపేదానికి వచ్చినాను. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీసీలకు ఎంత చక్కగా అవకాశాలు ఇస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. కష్టపడి రాష్ట్ర స్థాయిలో ప్రధాన దీంట్లో అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ బీసీలని ఎంతో ఉన్నత స్థాయిలో తేవాలని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లోనూ ఓబీసీల గురించి చర్చలు మొదలుపెట్టినారు. ఎక్కడైనా ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో కానీ ముఖ్యమంత్రి స్థానాన్ని బీసీకి కేటాయించినారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కానీ వివిధ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇచ్చేదనుకున్నారు. దానికి ఎగ్జాంపులే ఆర్ కృష్ణయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాలు వెలిగిన వీరుడు. వాయిని కానీ పార్టీ స్వాగతించి రాజీనామా చేసిన పార్టీ గౌరవించి రాజ్యసభ కేటాయించింది. నిస్వార్థంగా బీసీలకు ఇంకా ఏమి చేయాలనే తపనలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. రాబో 14వ తారీఖున ఆదివారం అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ అన్నమయ్య సర్కిల్ ఏర్పాటు చేయడం రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి ప్రతి ఒక్క ఉమ్మడి కుటుంబం, ఎన్డీఏ కూటమి సభ్యులు, భారతీయ జనతా పార్టీ యువమోర్చ కానీ క్రియాశీలకంగా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ దాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తమ్ముడు బండి ఆనంద్కు బీసీ మోర్చాలో పదవి రావడం ఎంతో ఆనందకరం. ఆయన ఇంకా ఈ ప్రభుత్వ పథకాలని ఇవన్నీ బీసీలకి చేరువయ్యేలాగా తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకొని పోయి పార్టీ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా
పలు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు, వివిధ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మోర్చలకు ఉన్న అధ్యక్షులు అయితేనేమి, రాష్ట్ర కార్యదర్శులు అయితేనేమి, అందరూ చురుగ్గా ఉన్న వాళ్ళకు ఈ పోస్టులు ఇచ్చి పార్టీని మరింత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం రేపు ఈ నెల 14వ తేదీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకు పెద్ద మంచి సభ జరుగుతుంది మదనపల్లిలో. ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా పార్టీ మరింత చురుగ్గా ముందుకు పోయి పార్టీని ముందుకు తీసుకొని పోయేదానికి తోడ్పాటు అందిస్తున్నారు. ప్రతి కార్యకర్తకు చెప్పేది ఏంటంటే పార్టీని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి మన సంక్షేమ కార్యక్రమాలు, మన ఎన్డీఏలో ఏదైతే మనం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామో అవన్నీ కూడా ప్రతి గడప గడపకు తెలియజేసి మనం ఏ కార్యక్రమాలు రాష్ట్రానికి మనం ఇస్తున్నామో, ఎంత నిధులు ఇస్తున్నామో అవన్నీ కూడా ప్రతి కార్యకర్తకు తెలియజేసి ప్రతి ఇంటికి మనం చేసే కార్యక్రమాలు, రాష్ట్ర పార్టీ చేసే కార్యక్రమాలన్నీ తీసుకొని పోయి పార్టీ ఈరోజు ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించినారు. అందులో భాగంగానే ఈ పదవి మన జిల్లాకు 2 వచ్చినాయి. అందులో చురుగ్గా వ్యవహరించే మన బండి ఆనంద్ మంచి చురుగ్గా వ్యవహరించే కార్యకర్త కాబట్టి ఈరోజు రాష్ట్ర బాధ్యత ఇచ్చినారు. మరింత మీరు ఈ బాధ్యతను నిర్వహించి ఇంకా చురుగ్గా పార్టీకు కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటారు. మదనపల్లి నందు మినీ స్టేడియం నిర్మించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లి క్రీడాకారులకు నిలువమయమన్నారు. ఇక్కడి నుండి ఎందరో క్రీడాకారులు దేశం తరపున ప్రాతినిధ్యం వహించి దేశానికి గర్వకారణంగా నిలిచారని గుర్తు చేశారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా అవతరిస్తున్న వేళ మదనపల్లిలో మినీ స్టేడియం నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం నందు రవాణా మరియు స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మండిపల్లి రాంప్రసాద్ గారిని కలిసి మదనపల్లిలో ఒక మినీ స్టేడియాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి బహుజన యువసేన బీఓఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే జిల్లా అయిన మదనపల్లిలో చాలా ఎక్కువ శాతం జనాభా కలిగిన మదనపల్లిలో, మరీ ముఖ్యంగా యువత శాతం ఎక్కువ కలిగిన మదనపల్లిలో ఈ రోజుకి ఒక మినీ స్టేడియం కానీ లేక ఒక అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, వసతులు కలిగిన పెద్ద మైదానం కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. మనకు విద్యార్థులకు మరియు యువతకు క్రీడలు అనేటివి, అలాగే మైదానం అనేటివి, స్టేడియం అనేటివి చాలా ముఖ్యమైనవి. వారు వాళ్ళ మానసికంగా, శారీరకంగా వాళ్ళు ట్రైన్ అవ్వాలన్నా, ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు మదనపల్లిలో ఉన్నా కూడా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలన్నా, అలాగే వాళ్ళ నైపుణ్యాన్ని బయట పెట్టాలన్నా వాళ్ళకి ఒక ట్రైనింగ్కి కూడా మైదానం అనేది మదనపల్లిలో లేకపోవడం చాలా బాధాకరం. అలాగే మీరు ఎక్కడైనా గమనిస్తే ఉన్న చిన్నపాటి మైదానాలు కూడా అన్ని క్రీడలకి సరిపోవడం లేదు. కావున ఇప్పుడు మదనపల్లిని జిల్లా చేశారు. జనాభా ఎక్కువగా పెరిగింది, యువత ఎంతో పెరిగారు. కావున ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లిలో, ఎంతో యువత కలిగిన మదనపల్లిలో, ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్న మదనపల్లిలో వెంటనే మైదానం ఒకటి ఏర్పాటు చేసి దానిలో ఒక మినీ స్టేడియాన్ని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలున్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు.
శ్మశానానికి వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు మదనపల్లి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు తమ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని సుభాష్ రోడ్డు, దిగువకమ్మపల్లి, శేషప్పతోట, బసినికొండ, వడ్డిపల్లి, నెమలినగర్ ప్రాంతాల ప్రజలకు అందరికీ కలిపి ఒకటే శ్మశాన వాటిక ఉందన్నారు. హంద్రినీవా కాలువ రావడంతో శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి హంద్రినీవా కాలువపై వంతెన నిర్మించి శ్మశానానికి దారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెడ్డప్ప ఎంపీ లాక్ ప్రోడక్ట్ ఎంపీ ఎలక్ట్రిక్స్ ఓనర్ని. ఏమంటే గత పెద్దవాళ్ళ కాలం నుండి ఈ చిత్తూరు బస్ స్టాండ్ కానుండి దేవకంపల్లి, సుభాష్ రోడ్డు, కంబపల్లి, కొండ కింద, శేషమాల కల్లా అన్ని వార్డుల నుండి చనిపోయిన వాళ్ళని శ్మశానానికి దారి ఉండింది. ఇప్పుడు ఆంధ్రీ కాలువ ఉన్నప్పటి నుండి 4 నెలల క్రితం కాలువ తీసేసినారు. కాలువ తీసిన దానివల్ల దావ లేకుండా అందరికి ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల దావ కల్పించమని ప్రార్థిస్తున్నాం. వడ్డిపల్లి వాసవేయాలి. మేము మాకు శ్మశాన వాటికి స్థలానికి దావలేదు. ముందు ఉండింది అందరినీ ఒక కాలువ తీసినప్పటి నుంచి అక్కడ పోయేదానికి అవకాశం లేదు మాకు. ఇక్కడ చిత్తూరు బస్ స్టాండ్, బసిరిపల్లి కింద ఇది దివకంపల్లి, మత్తెండ్రు, సుభాష్ రోడ్డు ఇక్కడంతా మేము ఎత్తుకొచ్చి చేస్తా అన్నారు శ్మశానాలు. దానికి దావలేదు. అందుకని మేము కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దయచేసి దీనికి సంబంధిత దారి కల్పించాలని కోరుకుంటాను. నవోదయ పాఠశాల ఎదుటనున్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు రోడ్లో నవోదయ విద్యాలయం ఎదుట ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల వద్ద కాలువల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు కట్టా గంగులప్ప. నేను వలసపల్లిలో కాపురం ఉంటున్నాను. వలసపల్లిలో నవోదయ స్కూల్ ఆపోజిట్లో ఉన్న ఇందిరమ్మ కాలనీలో 103వ నంబర్ గల ప్లాట్లో నివాసం ఉంటున్నాను. అక్కడున్న 102వ ప్లాటుకు ఉత్తరం పక్క గవర్నమెంట్ ప్రభుత్వం జాగా ఉన్నది. ఆ జాగా ఆ కాలనీకి డ్రైనేజీకి గాను రోడ్డుకు గాను ఉపయోగపడేది. కొందరు అక్రమదారులు అనంగా పక్కనున్న వాళ్ళు దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వారు వీటిని పరిశీలించి వాటిని ఖండించి వాటిని కాపాడవలసినదిగా కోరుకుంటున్నాను. తమ భూముల్లోకి హైవే మీదుగా వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని, అసంపూర్తిగా ఉన్న అండర్ పాస్ను వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు కొత్తవారిపల్లె, గుండవారిపల్లె, రెడ్డిగానిపల్లె, జంగంపల్లి, పాల్యంకొండ గ్రామాలకు సంబంధించిన రైతులు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూముల మీదుగా హైవే రావడంతో సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందన్నారు. అప్పట్లో ఆందోళన చేయడంతో అండర్ పాస్ కట్టిస్తామన్న హైవే అధికారులు పనులు ప్రారంభించి అసంపూర్తిగా ఆపేశారని అన్నారు. దీంతో వర్షపు నీరు నడుంలోతు చేరడంతో రాకపోకలు ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దండం పెట్టినా దండం పెట్టినా అవునే ఎన్నిసార్లు అడుగుతున్నా ప్రాధాన్యపడతాను మౌని మదనపల్లి మండలము కొత్తవారిపల్లి సిటిఎం 2 గ్రామాలకు ఆయకట్టు చెరువు కొత్తవారిపల్లి గ్రామంలో ఉండే చిన్న సముద్రం పెద్ద చెరువు ఆయకట్టు రైతులు మేమంతా. మాకు పూర్వం నుంచి 100 ఏళ్ల నుంచి ఉండే దారి ఈ రోడ్డు వచ్చిన తర్వాత మూసేసినారు. హైవే వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి తూములకు వచ్చే బంట్రోతులు లేరు. తూములు నిలేసేదానికి అర్థం నీళ్ళు వచ్చే నీళ్ళల్లో అర్థం నీళ్ళు ఏటికి వెళ్ళిపోతున్నాయి. పైన వచ్చే నీళ్ళు అందరి నీళ్ళు పెట్టినారు. మాకు వర్షాలతో రాలా నీళ్ళు అన్నీ అందరి వాత వచ్చినవే. అవుట్లో అర్థం నీళ్ళు ఏటికి వెళ్ళిపోతున్నాయి. తూములు నిలేసేవాళ్ళు లేక ఆపరేటర్లు లేరు. ఉండేవాళ్ళు
ఎంఆర్ఓ ఆఫీసులోన సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నారు బంట్రోతులు. మాకు భూములు ఆక్రమించుకుంటే అడిగేవాళ్ళు లేరు బంట్రోతులో, కాలువలు ఆక్రమించుకుని అడుగుంటే బంట్రోతులు లేరు. వాళ్ళంతా ఎంఆర్ఓ దగ్గర సబ్ కలెక్టర్ దగ్గర పనిచేస్తారు, జీతం తీసుకుంటారు. మీ సమస్య ఏమి? మా సమస్య దారి. రెండోది వచ్చి తూములకు బంట్రోతుని నియమించాల. హైవే కాడి నుంచి పొలాల కాడి, నేషనల్ హైవే నుంచి. ఎంతమంది రైతులు ఉన్నారు? ఓ 100 మంది ఉన్నారు. మదనపల్లి మండలం కొత్తవారపల్లి గ్రామం నందు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పొలాలు లేకపోయే కదా, హైవే కింద దారి ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు ఆ దారి కోసము కలెక్టర్ దానికి అర్జీ ఇస్తున్నాం. ఎంతమంది ఆయకట్టుదారులు, ఎన్ని ఎకరాలు? 1000 ఎకరాలు మొత్తం ఉంది. చెప్పు. 365 ఎకరాల విస్తీర్ణ రైతుల దారి ఉంది. 355 ఎకరాలకు రైతులు పోయి వచ్చేదానికి కానీ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మా రైతులందరూ దారి కోసం ఇబ్బంది పడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి వేడుకలకు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు డైరెక్టర్ శ్రీరామ రవికాంత్ బాబును సన్మానించిన చైర్మన్, డైరెక్టర్లు. బీజేపీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పర్యటించి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్. మదనపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పదవి వచ్చిన ఆనంద్ను సన్మానించిన నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.